దైవ మర్మములు. సహోదర భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూన్ 12. ఈరోజు వాక్య భాగము, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. దేవుని స్వరమును విని సౌలు పౌలుగా మార్చబడెను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అతడు దమస్కునకు పో మార్గములో ఒక వెలుగును చూచెను. అది సూర్యకాంతి కాదు గాని దైవ వెలుగు. ఆ వెలుగును చూచినప్పుడు నేలను పడెను. సౌలు తన కండ్లతో ఆ వెలుగును చూచినట్లు మీరు అట్టి వెలుగును మీ కన్నులతో చూడకపోవచ్చును, కానీ కనబడని రీతిగా అదే దైవిక వెలుగు మనలో ప్రవేశించి మనలను మార్చగలదు. యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నాడు. మన అంతరంగ పరిస్థితిని బయలుపరచుటకు ఆయన దైవిక వెలుగై ఉన్నాడు. బహిరంగంగా కనబడని పాపములన్నీ దైవిక వెలుగులో బయలుపరచబడును. బాహ్యముగా ఏ వెలుగును నేను చూడకపోయినప్పటికీ ఈ వెలుగు నాలోనికి ప్రవేశించి నా నిజస్థితిని బయలుపరిచెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అను చిన్న మాటను చదివినప్పుడు నా కన్నులు తెరవబడెను. నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అను మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనించెను. అప్పుడు నేను, అట్లయినా ప్రభువా, నేను పాపిని, దేవదూషకుడను. నేను 1919వ సంవత్సరములో బైబిల్ను చింపిన వాడును అని ఒప్పుకొంటిని. నేను మోకరించి తిని, మరియు నేను సంపూర్ణముగా మరిచిపోయిన గత పాపములన్నిటినీ చూడగలిగితిని. సౌలుకు కూడా ఇదే విధముగా జరిగెను. అతడు తన సొంత జ్ఞానముతో దేవుణ్ణి వెంబడించుచుండెను. తన అంతరంగ పరిస్థితిని తాను గ్రహించిన వాడు కాడు. కానీ దైవ వెలుగు తనలో ప్రవేశించినప్పుడు నా శరీరమందు ఏ మంచియు లేదని అంగలార్చెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు, నీవు తెలియక నా పనికి హాని కలిగించుచున్నావని క్లుప్తముగా చెప్పాను. దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడే మనము దేవుని పనికిని మనకును ఎంత హాని కలగజేయుచున్నామో ఎరగలము. దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడే మన నిజస్థితి బయలుపరచబడును. ప్రైజ్ ది లార్డ్.